హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది చూద్దాం. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెను. ఫస్ట్ లైనింగ్ తీసుకొని 2 పొరలుగా వేసుకొని బ్యాక్ ఓపెను కదా, బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తాము. ఓపెన్ అనేది మన సైడ్ అనేది వేసుకొని కింద హెచ్చు తగ్గులు ఉంటే హెచ్చు తగ్గుల్ని కటింగ్ చేసుకొని ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచీలు. 14 ఇంచీలకు 1 ఇంచీ ప్లస్ చేసుకుంటాం కదా. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 15.5 ఇంచీలు పొడవు అనేది పెట్టుకున్నా. సైడ్ ఊక్స్ కాజా పట్టీకి ఈ విధంగా 1/2 ఇంచీ విడిచిపెట్టిన 1/2 ఇంచీ నుంచి కొలతలు అనేది తీసుకోవాలి. నెక్ వెడల్పు, బోట్ నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచీలు. తర్వాత షోల్డర్ వెడల్పు ఖర్చులతో సహా 3 ఇంచీలు. ఆర్మ్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచీలు అనేది పెట్టుకుంటాను. ఎందుకంటే ఆర్మ్ హోల్ రౌండ్ మనకి 8.5 ఇంచీలు అనేది రావాలి. చెస్ట్ సైజు వచ్చేసరికి 37 ఇంచీలు. 37 ఎప్పుడు తీసుకోం కదా, 38 ఇంచీలు. 38 ఇంచీలని 4 భాగాలు చేసుకుంటే 9.5 ఇంచీలు చెస్ట్ సైజు. నడుము సైజు కూడా 9.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని కింద పైన కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి ఇక్కడ నేను 1.5 ఇంచీ మాత్రమే తీసుకున్నా. మీకు కావాలంటే 2 ఇంచీలు కూడా తీసుకోవచ్చు. ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి ఇక్కడ నేను 1.5 ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకొని షేప్ తీసుకున్నా. షేప్ తీసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ వచ్చేసి 1/2 ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డౌన్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి 8.5 ఇంచీలు వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ అనేది చేసుకోండి. అంటే మీ బ్లౌజ్ ఏది ఉంటుందో ఆ బ్లౌజ్ ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆర్మ్ హోల్ చెస్ట్ కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు. సైడ్ జాయింట్ చేసినప్పుడు హెచ్చు తగ్గులున్నా మనం కరెక్ట్ చేసుకోగలం. కానీ ఆర్మ్ హోల్ మాత్రం కరెక్ట్గా పెట్టాలి. ఆర్మ్ డౌన్ కానీ ఆర్మ్ హోల్ కానీ నెక్ కూడా కరెక్ట్గా ఏ సైజుని బట్టి ఆ సైజ్ అనేది తీసుకోవాలి. తర్వాత బ్యాక్ వచ్చేసి బ్యాక్ డాట్ వచ్చేసి ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసి బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి ఇక్కడ నేను 4.5 ఇంచీలు పొడవు తీసుకున్నా. ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అందరికీ తెలిసిందేని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయ్యింది కదా, దీన్ని పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్ అనేది మన సైడ్ వేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్ అవతల సైడ్ వేయాలి, క్లోజ్ వచ్చేసి మన సైడ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు పైన స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని నెక్ వెడల్పు, ఫ్రంట్ నెక్ వెడల్పు 3 ఇంచీలు. షోల్డర్ బ్యాక్ ఎంత పెట్టుకోనమో ఫ్రంట్ కూడా అంతే పెట్టుకోండి. ఖర్చులతో సహా షోల్డర్ వచ్చేసి 3 ఇంచీలు. ఆర్మ్ డౌన్ వచ్చేసి బ్యాక్ కంటే ఫ్రంట్ 1 ఇంచీ తగ్గించుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచీలు. చెస్ట్ వెడల్పు వచ్చేసి సేమ్ బ్యాక్ ఎంత పెట్టుకున్నామో ఫ్రంట్ కూడా అంతే పెట్టుకుంటాను, 9.5 ఇంచీలు. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచీలు. వెడల్పు కూడా కింద 3 ఇంచీలు, పైన కూడా 3 ఇంచీలు. ఇది వచ్చేసి స్టార్ నెక్ కదా, అయితే కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ నేను వెడల్పు అనేది తీసుకున్నా. కొలతల ప్రకారం అయితే కింద నుంచి 2 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇలా షేప్ తీసుకున్న తర్వాత నేను దీనిపైన అయితే కటింగ్ చేయను, క్యాన్వాస్ పేపర్ పైన కటింగ్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, అక్కడ వచ్చేసి ఒక మార్కింగ్ తీసుకోండి. ఫ్రంట్ పొడవు వచ్చేసి 15.5 ఇంచీలు. బ్యాక్ ఎంత తీసుకుంటామో ఫ్రంట్ కూడా అంతే తీసుకోవాలి, లేదంటే ఇది ప్రిన్స్ కట్ కదా పైకి వెళ్ళిపోతుంది అనమాట వేసుకున్న తర్వాత. ఇప్పుడు చెస్ట్ ఎంత ఉంటుందో నడుము కూడా అంతే పెట్టుకుంటాను. చెస్ట్ 9.5 ఇంచీలు కదా, 9.5 ఇంచీలు. నడుము కూడా సేమ్ 9.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని కింద పైన కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చేసి 1.5 ఇంచీ. తర్వాత సైడ్ ఇక్కడ అనేది ఎక్స్ట్రా అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ సైజుకి అయితే 30 ఇంచీ సరిపోతుంది. ఈ అమ్మాయిది కొంచెం చెస్ట్ ఎక్కువ కాబట్టి నేను ఇక్కడ 1 ఇంచీ తీసుకుంటాను. తర్వాత ప్రిన్స్ కట్ డాట్ స్టార్టింగ్ నుంచి 3.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోండి. మిడిల్లో డాట్ వచ్చేసి 3 ఇంచీలు. తర్వాత పైనుంచి టేప్ పెట్టి 10.5 ఇంచీల దగ్గర మార్కింగ్. కింద 3.5 కదా, ఇక్కడ 4 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఈ ఎల్ షేప్ దగ్గర 30 ఇంచీ దగ్గర మార్కింగ్ చేసుకొని షేప్ తీసుకోండి. కింద నుంచి 2 ఇంచీలు అనేది స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని
ఇలా కలుపుకోండి. ఇదే ప్రిన్స్ కట్. కానీ మధ్యలో డాట్ 3 ఇంచీలు ఎందుకు, సైడ్ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకోండి అంటే, అమ్మాయిది కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది. చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి మధ్యలో డాట్ అనేది ఎక్కువ తీసుకోండి, సైడ్ కూడా ఎక్కువే పెంచుకోండి. అంటే నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకున్నా, 1 ఇంచ్ అనేది సైడ్ పెట్టుకోండి అనమాట ఎక్స్ట్రా. అదే చెస్ట్ తక్కువ ఉన్నది అనుకోండి 2.5 ఇంచీలు, సైడ్ వచ్చేసి ఖర్చు వచ్చేసి ఒక 3/4 ఇంచ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి లెహంగా పైంది. లెహంగా వచ్చేసి రెడీమేడ్ వచ్చింది, బ్లౌజ్ వచ్చేసి ఇలా నార్మల్ పీస్గా వచ్చింది. అయితే ఇప్పుడు నెక్ ఉంది కదా, నెక్ మధ్యలో ఇలా కట్ పెట్టుకోండి, ఎందుకంటే నెక్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని హ్యాండ్స్ కొలతలు చూద్దాం. హ్యాండ్స్కి వచ్చేసరికి మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉంటే ఆ హెచ్చు తగ్గుల్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇది అనేది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, పొడవు వచ్చేసరికి 11 ఇంచీలు. 11 ఇంచీలకి 1 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి. ఖర్చులకి కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి 12 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్. హ్యాండ్ పొడవు వచ్చేసి 12 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా వెడల్పుగా ఒక మార్కింగ్ చేసుకోండి. డౌన్ వచ్చేసి నేను 3.5 ఇంచీలు తీసుకుంటాను. 3.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, ఈ డాట్కి ఆ డాట్కి అనేది కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది చిన్నగా రౌండ్ షేప్ అనేది తీసుకోండి. నేనైతే ఇలానే కటింగ్ చేస్తాను. అయితే ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత ఆ మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత మీకు లోతు ఎలా తీసుకోవాలి కూడా చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ జాయింట్ అనేది నేను చేసుకుంటున్నాను అనమాట. మీకు హ్యాండ్ కటింగ్ అనేది ఈజీ మెథడ్లో చూపిస్తాను, ఎందుకంటే కొంతమందికి ఎక్కువగా హ్యాండ్లోనే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అనమాట. అందుకని ఇలా కటింగ్ చేసుకొని ఒకసారి చూడండి. కానీ మీ సైజుని బట్టి హ్యాండ్ డౌన్ అనేది పెట్టుకోండి. ఇది 38 ఇంచీలకి 3.5 కానీ 3.5 కానీ 3.5 పెట్టుకోవాలి. కానీ ఈ హ్యాండ్ మోడల్ వచ్చేసి ఇక్కడ కింద ఉంటుంది కదా, ఆ కింద భాగం అనేది తక్కువ రావాలి, అందుకనే నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నా. ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది సైడ్స్ ఈ పీస్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఇప్పుడు చూడండి హెచ్చు తగ్గులు వచ్చింది కదా, ఈ హెచ్చు తగ్గులు అనేది కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి 8.5 ఇంచీలు వచ్చింది కదా, ఈ హ్యాండ్ వచ్చేసి 8.5 ఇంచీలు అనేది కొలత తీసుకొని ఫస్ట్ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఖర్చు వచ్చేసి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకోండి. పొడవు తీసుకున్నాం కదా, ఆ పొడవు నుంచి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 డాట్స్ మధ్యలో మిడిల్లో మార్కింగ్ చేసుకోండి. ఆ మిడిల్ మార్కింగ్ 3.5 ఇంచ్ అనేది ఉండాలి. ఈ సైజుకి 3.5 ఇంచ్. అదే కానీ చిన్న సైజు అయితే 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇంకా పెద్ద సైజు అయితే 1 ఇంచ్ అనేది ఆర్మ్ హోల్ లోతు అనేది తీసుకోవాలి, వాళ్ళ సైజుని బట్టే అనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ లోతు కూడా తీసుకున్నాం, హ్యాండ్ రెడీ అయ్యింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం. మెయిన్ క్లాత్ తీసుకొని ఫస్ట్ బార్డర్ సైడ్ అనేది కటింగ్ చేసుకోవాలి. సైడ్స్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా ఏమున్నా ఫస్టే కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకొని సగానికి కరెక్ట్గా మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేయండి. 2 హ్యాండ్స్కి సరిపోయేటట్టు, సరిపోకపోతే సైడ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. అది మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు మిగిలిన మెయిన్ క్లాత్ పైన బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్ అనేది మన సైడ్ అనేది వేసుకొని క్లోజ్ అవతల సైడ్ ఉండాలి. ఎందుకంటే క్లోజ్ సైడే మీరు ఫ్రంట్ బ్యాక్ కటింగ్ చేసుకుంటే క్లాత్ సరిపోదు, ఇలా కటింగ్ చేసుకుంటేనే సరిపోతుంది. క్లోజ్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఓన్లీ మనకి బ్యాక్ ఓపెన్కి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పార్ట్స్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది మీకు డ్రా చేసి అనేది చూపిస్తాను. అయితే ఇక్కడ నెక్కి వచ్చేసి బ్యాక్ పైపింగ్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి బార్డర్ వస్తుంది. మీకు ఫస్ట్ బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేసి చూపిస్తాను. క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకొని క్యాన్వాస్ పేపర్ని ఈ విధంగా సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకోండి. నెక్ వెడల్పు మొత్తం బూక్స్ కాజా పట్టితో కలిపి 4.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు. నెక్ పొడవు వచ్చేసి 11 ఇంచీలు.
ఎక్స్ట్రా అనేది ఒక 1 ఇంచ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ పీస్ని అనేది కటింగ్ చేసుకున్న తర్వాత పైన బోట్ నెక్ రావాలి కదా, నెక్ వెడల్పు వచ్చేసి 4.5 ఇంచీలు. ఇక్కడ బోట్ నెక్ కోసం నెక్ పొడవు వచ్చేసి 3.5 ఇంచీలు. ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకొని ఇటు 4.5 ఇంచీలు అటు 4.5 ఇంచీలు బాక్స్ లాగా అనేది డ్రా చేసుకొని మధ్యలో మీకు ఏ నెక్ కావాలో ఆ నెక్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడైతే కస్టమర్ అనేది ఈ మోడల్ నెక్కే కావాలని చెప్పారు కాబట్టి ఈ నెక్ డిజైన్ పేరు అనేది నాకు తెలియదు. వాళ్ళు ఇచ్చిన బట్టి నేను క్యాన్వాస్ పేపర్ పైన డిజైన్ చేసి అనేది మార్కింగ్ చేసి ఇలా ఇటు అటు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ అనేది కనిపించడం లేదా, అందుకని కొంచెం డార్క్గా మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను. యువతల సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది రావాలి. వచ్చినాక ఓపెన్ చేసి సెంటర్ పాయింట్ ఇలా స్కేల్తోనే డ్రా చేసుకోండి. మధ్యలో అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట. అది తర్వాత మీకు కటింగ్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నెక్ వెడల్పు 3 ఇంచీలు, నెక్ పొడవు 7 ఇంచీలు, కింద కూడా 3 ఇంచీలు. ఈ విధంగా బాక్స్లా డ్రా చేసుకోండి. తర్వాత స్టార్ నెక్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అవతల సైడ్ అనేది మార్కింగ్ చేసి, ఒకవేళ మీకు నెక్ షేప్ రాకపోతే కింద నుంచి 2 ఇంచీలు పొడవు తీసుకొని ఈ విధంగా షేప్ తీసుకోండి. షేప్ తీసుకున్న తర్వాత ఒక్కసారి మీకు చాక్ తోటి డ్రా చేసి చూపిస్తాను చూడండి. తర్వాత ఫ్రంట్ వచ్చేసి మన స్కాలప్ కట్ వర్క్ ఎన్నో చెప్తారు కదా, ఇక్కడ కట్ వర్క్ అనేది ఒక కప్పు తీసుకోండి. ఆ కప్పు వచ్చేసి వెడల్పు నేను ఇక్కడ 1.5 ఇంచు, పొడవు వచ్చేసి 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ తీసుకోండి. ఎక్కువ తీసుకోండి అంటే ఆ షేప్ ఉంటుంది కదా కొంచెం ఇలా ముందుకు వచ్చేస్తుంది అనమాట. 1/2 ఇంచు అయితే సరిపోతుంది పొడవు, వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు, ఇలా 3 అనేది వస్తుంది అనమాట. అయితే బ్యాక్ పార్ట్ సెంటర్లో అనేది ఈ విధంగా కటింగ్ చేసుకొని లైనింగ్ పైన పెట్టి కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే అతుక్కుపోతుంది. కొన్ని టైంలో ఐరన్ చేసినా కూడా అతుక్కుపోదు. అది నాకు ఇక్కడ కూడా అయ్యింది. ఒకసారి చూపిస్తాను మీకు చూడండి. ఫస్ట్ ఇలాగ ఐరన్ చేయండి. స్టిఫ్గా అతుక్కుంటుంది కొన్నిసార్లు అతుక్కోదు. అప్పుడు ఏం చేయాలి, మనం స్టిచ్చింగ్ అనేది చేసుకున్నా సరిపోతుంది. అయితే ఈ పార్టు నేను కరెక్ట్గా సెట్ చేసుకొని ఫస్ట్ అనేది ఐరన్ చేసుకున్నా. ఇలా అయితే కొంచెం తొందరగా పని అవుతుంది, మనకు కొంచెం ఈజీ మెథడ్ అనమాట. నెక్ అంటే డిజైన్ నెక్ కొంచెం లేట్ అవుతుంది కదా, రౌండ్ నెక్ అయితే తొందరగా అయిపోతుంది. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నాకు ఇక్కడ అతుక్కుపోలేదు. అది ఎలా జాయింట్ చేయాలో మీకు స్టిచ్చింగ్ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని లోపల ఉంటుంది కదా మనం ఏదైతే డిజైన్ చేసుకున్నామో క్యాన్వాస్ పేపరు, అది ఎలా డిజైన్ ఉందో అలానా ఫస్ట్ కటింగ్ చేసుకోండి. ఫస్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాను. ఇక్కడ పైపింగ్ అనేది ఎలా కుట్టుకోవాలనేది ఒక పార్ట్ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం కదా, డోరీ ఉంటుంది కదా, ఆ డోరీ ఫస్టే ఇక్కడ పెట్టి జాయింట్ చేసుకోండి. కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట మనకు బయటికి కనిపించకుండా ఉండడానికి. అయితే పైపుని పెట్టుకునేటప్పుడే లైనింగ్ సైడ్ పెట్టుకోవాలి, క్యాన్వాస్ పేపర్ సైడ్ అనేది పెట్టుకోవద్దు. లైనింగ్ సైడ్ పెట్టుకునేటప్పుడు థ్రెడ్ అనేది మనకి లైనింగ్ సైడ్ రావాలి. ఓపెన్ సైడ్ అనేది వచ్చి ఇక్కడ ఒక 1/4 ఇంచి కంటే కొంచెం ఎక్కువ విడిచిపెట్టేసి మొత్తం ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా మొత్తం ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ తీసుకోండి. మెయిన్ క్లాత్ అనేది పైకి వేసేటప్పుడు పైన మనకు కనిపించాలి రైట్ సైడ్, కింద రాంగ్ సైడ్ ఉండాలి. ఏదైతే మనం లైనింగ్ పైన పైపింగ్ కుట్టుకున్నాం కదా, ఆ పైపింగ్ అనేది లోపల ఉండాలి. క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, అది వచ్చేసి పైన కనిపించాలి. అయితే కుట్టు అనేది వేసుకునేటప్పుడే ఆల్రెడీ పైపింగ్ అనేది జాయింట్ చేసుకుంటాం కదా, ఆ జాయింట్ చేసిన పైనే కుట్టు వచ్చేటట్టు కుట్టుకోండి. మనకు కనిపిస్తుంది కుట్టేటప్పుడు, ఏమాత్రం హెచ్చు తగ్గులు అనేది రావద్దు. పైపింగ్ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది, కుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇప్పుడు లోపల క్లాత్ అనేది ఇలా కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత అడిదిటు రివర్స్ అనేది చేసుకోండి. మధ్యలో చిన్న కట్ పెట్టుకొని రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకొని స్టార్టింగ్లో నేను ఒక కుట్టు అనేది వేసుకోను. స్టార్టింగ్లోనే ఒక కుట్టు అనేది వేసుకుంటే స్టిప్గా ఉంటుంది. జస్ట్ పైపునికి
ఒక పైపింగ్ పక్కనే ఒక కుట్టు అనేది వేసుకుంటాను. వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయాలంటే చెయ్యండి, అది మీ ఇష్టం. ఇక్కడ మొత్తం కుట్టుకున్నాక కరెక్ట్గా లైనింగ్కి మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఎక్స్ట్రా క్లాత్ని అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 పార్ట్లు కూడా రెడీ చేసుకోను. డిజైన్ వచ్చేసి ఇదనమాట. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. లేదంటే షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ సెంటర్ పాయింట్ పట్టుకొని అయినా బ్యాక్ డాట్ అనేది వేసుకోండి. ఇక్కడ ఊక్స్ పట్టి అనేది అందరికీ తెలిసిందేని ఊక్స్ పట్టి అనేది జాయింట్ చేసుకోండి. నేను ఇక్కడైతే లైనింగ్ని సగానికి ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత పైన పైపింగ్ వచ్చింది కదా, ఆ పైపింగ్ దగ్గర లోపల అనేది క్లాత్ని ఫోల్డింగ్ చేసేయండి. ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇక్కడ కాజా పట్టీకి వచ్చేసి మెయిన్ క్లాత్కి కూడా ఇలా సగానికి అనేది ఫోల్డింగ్ చేసుకున్న. మెయిన్ క్లాత్ వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్న. పొడవు ఎంత ఉంటే అంత. ఫస్ట్ ఒక కుట్టేసి తర్వాత మెయిన్ క్లాత్ పైన ఒక కుట్టు అనేది వేసుకొని పైన పైపింగ్ వచ్చింది కదా, ఆ పైపింగ్ దగ్గర మొత్తం ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది కదా, కింద పట్టీ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఒకసారి కుట్టుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టి చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు కూడా రావచ్చు. చెక్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి పట్టీ మనం ఏదైతే బ్యాక్ పార్ట్కి ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్కి అనేది జాయింట్ చేసుకుంటాం కదా, అలానే జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి అనేది ఎంత క్లాత్ ఉందో అంత ఫోల్డింగ్ చేసేయండి. బయటికి మాత్రం 1 ఇంచ్ అనేది కనబడాలి. ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసి ఊక్స్ కాజా పట్టి సైడ్ కూడా ఫోల్డింగ్ చేసి పెద్ద కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకు పెద్ద కుట్టు అంటే బ్యాక్ వచ్చేసి హెమ్మింగ్ వస్తుంది కాబట్టి పెద్ద కుట్టు వేసుకోండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఓపెన్ చేసేవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కును అంటే లైనింగ్ పైన ఏదైతే మనం డిజైన్ చేసుకున్నామో ఆ డిజైన్ అనేది కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అనేది పెట్టి దానిపైన ఈ క్యాన్వాస్ పేపర్ చూశారు కదా నేను ఎలా పెట్టానో అలానే పెట్టుకొని డిజైన్ ఎలా ఉందో అలానే కుట్టండి. ఇక్కడ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కట్ వర్క్ దగ్గర కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించినట్టు కుట్టేసిన తర్వాత కటింగ్ చేసుకోండి, మీకు నీట్గా వస్తుంది. కానీ మీకు ఏదైతే ఎక్కువ అలవాటో అదే కుట్టుకోండి. నేను కుట్టినట్టే కుట్టమని చెప్పడం లేదు. ఇలా కుట్టుకుంటే ఏంటంటే కుట్టుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటే ఆ రౌండ్ షేప్ ఉంటుంది కదా, కట్ వర్క్ రౌండ్ షేపు, అది నీట్గా వస్తుంది. అయితే ఇప్పుడు లోపల క్లాత్ అనేది ఒక 1/4 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి మొత్తం కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఈ మూలలు ఉన్నాయి కదా, ఈ మూలల దగ్గర చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి మొత్తం రివర్స్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని లైనింగ్కి మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. ఇలానే ఈ 2 పీసులు కూడా లైనింగ్కి మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ పీసెస్ అనేవి జాయింట్ చేసుకుందాం. సైడ్ పీసెస్ అనేవి 2 సైడ్లు అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న తప్పు చేశాను. ఏంటనంటే బార్డర్ అనేది జాయింట్ చేయడం. ఆ బార్డర్ అనేది జాయింట్ కోసమని నేను 3 ఇంచీలు అనేది ఓపెన్ చేసేసాను. మొత్తం ఓపెన్ చేయలేదు, 3 ఇంచీలు మాత్రం ఓపెన్ చేసి ఇక్కడ బార్డర్ అనేది ఫస్ట్ జాయింట్ అనేది చేసుకున్నాను. బార్డర్ అనేది ఇటు సైడ్ అటు సైడ్ ఎంత బార్డర్ ఉందో అంత జాయింట్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఇక్కడ నాకు బార్డర్ ఎక్కువ వచ్చింది కాబట్టి అంటే 2 సైడ్లు బార్డర్ వచ్చింది, ఒక సైడ్ సన్నగా వచ్చింది, ఇంకో సైడ్ వచ్చేసి హ్యాండ్స్కి పెద్ద బార్డర్ అనేది వచ్చింది. ఆ సన్నగా వచ్చిన బార్డర్ ఏమో ఈ ఫ్రంట్ పార్ట్కి అనేది వేసాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా జాయింట్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయినట్టేనే. అయితే ఈ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ వచ్చేసి నేను ఓపెన్ చేసాను కదా, ఆ ఓపెన్ చేసుకునేది కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీరైతే తప్పు చేయొద్దు, ఫస్టే కుట్టుకున్నాక జాయింట్ చేయండి. సైడ్ పార్ట్స్ వచ్చేసి ఒక్కొక్కసారి తప్పు అనేది జరుగుతుంది. ఇక్కడ బార్డర్ కుట్టుకున్న తర్వాత ఇవి కూడా ఈ పీసెస్ని అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్కి వచ్చేసి బెల్ట్ అనేది మనం కుట్టుకోవాలి కదా. అయితే ఇక్కడ 2 ఇంచీలు వెడల్పు, పొడవు ఎంత ఉంటే అంత. ఇక్కడ ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసుకొని లైనింగ్ పైన కూడా ఒక కుట్టు అనేది వేసుకొని ఒక 1 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసుకొని ఇక్కడ నేను నార్మల్ కుట్టు అనేది వేసుకుంటాను. మీకు హెమ్మింగ్ కావాలంటే పెద్ద కుట్టు వేసుకోండి, ఫ్రంట్ కాబట్టి కనిపించదు, నార్మల్ కుట్టు అనేది వేసుకుంటాను. ఇప్పుడు
బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యింది కదా. హ్యాండ్స్ ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాం. బార్డర్ పైన హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా లైనింగ్ పైన కూడా ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత అడుదిట్ అనేది రివర్స్ చేసుకొని బార్డర్ పైన ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. కనిపించదు, కంపల్సరీ ఒక కుట్టు అనేది వేసుకోండి. ఎందుకంటే కస్టమర్స్ అయినా సరే బ్లౌజెస్సే కదా, 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత బార్డర్ ఒక సైడు లైనింగ్ ఒక సైడ్ అయిపోతుంది. అందుకని బార్డర్ పైన కూడా కనిపించని ప్లేస్లో ఉంటుంది కదా బార్డర్, అక్కడ అనేది కుట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ కూడా జాయింట్ చేసాం కదా, అది ఇప్పుడు మనకు సరిపోలేదు కాబట్టి ఈ సరిపోకపోయినా లైనింగ్ పైన ఎంత కావాలో అంత అనేది మనం మెయిన్ క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత మీకు 2 హ్యాండ్స్ కూడా జాయింట్ చేసి అనేది చూపిస్తాను. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మీకు బ్లౌజ్ కటింగు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మెయిన్ అనేది మీకు కటింగు స్టిచ్చింగ్ అనేది చూపించాను. ఓన్లీ సైడ్ జాయింటే మీకు చూపించలేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చూపించలేదు అనమాట. నెక్స్ట్ వీడియోలో సైడ్ జాయింట్ కూడా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేయండి, మర్చిపోవద్దు.